సిటీలో నివసిస్తున్న అర్జున్ మరియు రాకేష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు. చెప్పరా అర్జున్? రే, మనకి వీక్ ఆఫ్ కదా, ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్స్ అంటూ ఏం లేవురా. మూవీకి వెళ్దామా? ఎప్పుడు ఈ మూవీస్ ఏనేంట్రా? ఈసారి ఏదన్నా అడ్వెంచరస్గా ప్లాన్ చేద్దాం. అడ్వెంచరస్ కానా? సరే అయితే నువ్వే ఏదైనా ప్లాన్ చేయి. అవునా? సరే అయితే ఆగు, నేను నీకు ఒక 2 minutes ఆగి ఫోన్ చేస్తా. అలా కొంతసేపు అయిన తర్వాత అర్జున్ రాకేష్కి మళ్ళీ కాల్ చేస్తాడు. చెప్పరా అర్జున్? రే, నేను బాగా రీసెర్చ్ చేశాను. ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక దర్బార్ ఉందంట. అందరూ చెప్పింది ఏంటంటే ఆ దర్బార్లోకి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి రారంట. ఏంటి? ఆ దర్బారా? వద్దురా, మా అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటుంది ఆ దర్బార్లో ఎవరో తిరుగుతూ ఉంటారంట. రే అర్జున్, ప్రాణాలతో చెలగాటలొద్దురా. ఏంట్రా నువ్వు ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతావా నువ్వు? మరందరూ చెప్పేది అబద్ధం అంటావా? రే రాకేష్, అందరూ చెప్పారంతే, అందరూ చూడలేదు కదా. అంటే అక్కడేదో ఉంది అనేది వాళ్ళ నమ్మకం మాత్రమే. అయినా సరే నాకెందుకు భయంగా ఉందిరా. నువ్వేం భయపడకు, నేనున్నాను, మనకి ఏం కాదు. అవునా? సరే అయితే ఎప్పుడు రమ్మంటావు? సరే అయితే నువ్వు రేపు సాయంత్రం 11:30కి రెడీ అయిపోయి ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. రాకేష్ సరే అని చెప్పినా సరే తనకి భయం ఇంకా అలానే ఉంది. ఇద్దరు కూడా మరుసటి రోజు రాత్రి దర్బార్కి బయలుదేరారు. కానీ దర్బార్కి వచ్చిన తర్వాత దర్బార్ వాచ్మ్యాన్ వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వలేదు. వాళ్ళు కొంతసేపు ఆలోచించి దర్బార్ వెనుక ద్వారం నుంచి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంది. కానీ కొంతసేపు అయిన తర్వాత వింతలు జరగడం మొదలుపెట్టాయి. చూసావా, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం లేదు. అవునరా. భయపడకరా, అది ఒట్టి గబ్బిలం అంతే. రే ఏంట్రా అది? రై, భయపడకరా నువ్వు. ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. రే అర్జున్ వద్దురా. ఆగరా నువ్వు. వాళ్ళిద్దరూ భయంతో దగ్గరికి వెళ్ళి చూస్తారు. కానీ అక్కడ ఉంది గాలికి ఊగుతున్న ఉయ్యాల మాత్రమే. అర్జున్ రాకేష్ ఇద్దరు కూడా వెనక్కి చూస్తారు. తరువాత రాకేష్ పక్కకి చూస్తే అర్జున్ అక్కడ ఉండడు.